వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మాజీ మంత్రిని విమర్శించే స్థాయి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లూరు నరసింహారెడ్డి లేదని మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ మంత్రిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ ప్రయత్నాలు సాగవు అన్నారు. మీ ఉనికిని కాపాడుకోవడానికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంత్రి గారు మండల టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఆయనని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా దేవేందర్ రెడ్డి గారు సర్పంచ్గా వాళ్ళమ్మ చనిపోతే సర్పంచ్ వేకెన్సీ ఏర్పడితే దేవేందర్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉంటే మంత్రి గారు మన పార్టీలకు వచ్చిండు. దేవేందర్ ఖచ్చితంగా నరసింహారెడ్డి బిడ్డని నామినేషన్ వేస్తున్నారు, మన సొంతం బిడ్డ అనుకోండి, మీరు ఖచ్చితంగా ఆమెను ఇనాన్మస్ చేద్దామని చెప్పడం జరిగింది. గ్రామస్తుల కోరిక మారకు ఇనాన్మస్ కాలేదు. ఓన్లీ మాజీ మంత్రి దయా దక్షిణల మీద ఇనాన్మస్గా ఆ రోజు దేవేందర్ రెడ్డి గారు ఒప్పుకుంటే ఇనాన్మస్గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో మంత్రి గారితోటి అదే మండల రైతు బంధు కోఆర్డినేటర్గా దేవేందర్ రెడ్డి గారిని నామినేట్ చేయాలనుకుంటే దాన్ని కూడా మండల నాయకులను అందరినీ కూడా కాదని మేము ఎన్ని చెప్పినా పార్టీలకు నిన్నమనే వచ్చిండు, అతనికి ఇన్ని పదవులు ఎందుకు ఇస్తుండవు, బిడ్డని ఇనాన్మస్ చేస్తుండవు, మండల టీఆర్ఎస్ పార్టీ ఇస్తే అధ్యక్ష పదవి ఇస్తుండవు, రైతు కోఆర్డినేటర్ ఇస్తున్నావు, ఇంతగానం ఎందుకు చేస్తున్నావు అంటారంటే ఏదో పార్టీలకు ఒక మండల స్థాయి నాయకుడు వస్తే పార్టీ బలపడతాను మేము అందరం కూడా రాజీపడ్డాం. అయినా పార్టీలో కలిసిన తర్వాత ఆయన ఏ ఇబ్బందులు పెట్టలే. కానీ ఒక పార్టీ అవకాశవాదంతో మొన్న పోయిన ఎలక్షన్లో మాజీ మంత్రి గారిని కబ్జాలు చేసి భూములు కబ్జాలు చేసిరని ప్రచారం చేయడం తీరా చూస్తే వాళ్ళు ఎన్నికలప్పుడు ఏ విధంగా వాడుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ లోకల్ స్థానికలు వచ్చిన ఎలక్షన్లు మంత్రి గారి మీద ఏ విధంగా అబండాలు మోపాలి. మొన్న టౌన్ పార్టీ మీటింగ్ అయింది, జనాలను చూసి బిత్తెరపోయినరు. నిన్న అన్వాడలు అయింది, జనాలను చూస్తే వాళ్ళందరూ పరిశాన్ చుట్టుకున్నది. ఏదో ఒకటి మంత్రి గారిని బదలాం చేయాలంటే ఏం చేయాలి? ఫోన్ ట్యాపింగ్ చేసిండు అనేది. ఫోన్ ట్యాపింగ్ నీతోటి ఏమవసరం? నీవేమన్నా రాష్ట్ర నాయకుడవా? ఎమ్మెల్యేకు నీవేమైనా కాంపిటెంట్వా? ఒక మండల స్థాయి లీడర్ని ఇవాళ మాజీ మంత్రి గారు నీకు ఆపరేషన్ నీ హెల్త్ బాగాలేకపోతే ఆపరేషన్ కూడా డబ్బులు కట్టడం జరిగింది. ఎన్నో రకాలుగా సాయం చేసిన వ్యక్తిని అబండాలు మోపొద్దు. ఆ రోజు పార్టీలోకి వెళ్ళి నీ ఎమ్మడుండే నువ్వు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అబండాలు నువ్వు మోపుతున్నావు. కానీ నీ ఇప్పటికైనా అధికారంలో ముఖ్యమంత్రి గారు మీరే, మీ పార్టీ నాయకుడే, ఎమ్మెల్యే మీ పార్టీ, మంత్రులు ఉన్నారు. కానీ మీరు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే, ఏమాత్రం కూడా మీకేమన్నా ఖచ్చితంగా మంత్రి గారు తప్పు చేసినట్లుంటే మీరు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తారో, సిట్టుకు కంప్లైంట్ చేస్తారో, ఎంక్వైరీలో రుజువు చేస్తారు కదా, ఎంక్వైరీ చేయించండి. లేనిపోని మాటలు మాట్లాడి ఒక మంత్రి గారిని ఏదో అబండాలు మోపాలని చెప్పి చేస్తున్నారు. కానీ అభివృద్ధిలో మీరు పోటీ పడడం లేదు. ఏదో ఒకటి నానా మాటలు, తప్పుడు మాటలు మాట్లాడి, అబద్ధాలు మాటలు మాట్లాడి లబ్ధి పొందినరో మొన్న గత ఎన్నికల్లో, ఇప్పుడు లబ్ధి పొందాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ గ్రామంలో, మండలంలో నీకు చేసిన ఏమేమి బెనిఫిట్సో మా దేవేందర్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పటికైనా ఇప్పుడు నీవు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నావు కదా, మంత్రి గారి మీద అబండాలు మోపకుండా ఖచ్చితంగా, ఎందుకంటే నీ ఎంబడున్న నీ మిత్రులు, నీ పార్టీ నాయకులే మంత్రి గారికి చెప్పడం జరిగింది. నరసింహారెడ్డి మోసగాడు, నరసింహారెడ్డి మోసం చేస్తున్నాడు, నీ ఎంబడుండి జయపాల్ రెడ్డితో మాట్లాడుతున్నాడు, నీ ఎంబడుండి మండల నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో కలుపుతానని అంటున్నాడు, జాగ్రత్త అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తే నరసింహారెడ్డి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు, అయ్యా మంచి మాటలని వెళ్ళిపోయిష్టం లేకపోతే మా పార్టీలో ఉండి మా ఎంబడుని మోసం చేయకని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని నీ విధంగా ఓన్లీ ట్యాపింగ్ పేరు మీద మంత్రి గారి మీద అబండాలు మోపొద్దు. ఇప్పటికైనా నీవు ఎవరి ద్వారా నన్ను ఎంక్వైరీ చేయించి రుజువు చేయాలని డిమాండ్ చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మల్లు నరసింహారెడ్డి గారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిపైన ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
మల్లు నరసింహారెడ్డి గారు ఒకటే గుర్తుంచుకోవాలి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ఏ విధంగా లబ్ధి పొందినరు, నీ కుటుంబం ఏ విధంగా లబ్ధి పొందింది, గ్రామంలో బహిరంగ చర్చకు వస్తావా, లేకుంటే మన్నెంకొండ స్వామి కాడికి రేపు నేను బీఆర్ఎస్ కార్యకర్తలతో నా టెంపుల్ దగ్గర నిలబడతా, నీవు బహిరంగ వచ్చి నీవు చేసిన మాటలు రుజువు చేయకపోతే అవి నిర్దూరంగా నీవు బహిరంగ క్షమాపణ మాజీ మంత్రి గారికి చెప్పాలి. నీ కుటుంబానికి ఏం చేసిండు అనేది కూడా 2013లో మీ అమ్మ సర్పంచ్ గెలిస్తే 2014లో ఎంపీటీసీగా నేను గెలవడం జరిగింది కోటకర్రలో. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి నీవు కాంగ్రెస్ పక్షాన ఉంటే మేము టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు మేము ఉన్నాం. నీవు మీ అమ్మ మరణాంతరం శ్రీనివాస్ గౌడ్కు అమరేందర్ రాజు ద్వారా అన్ని సలహా సూచనలతో ఆయన దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినాక మా జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మా పెద్దలు ఆయన సమక్షంలో మాకు మాజీ ఎమ్మెల్యే గారు మనల్ని సంప్రదించడం జరిగింది. ఒక మండల నాయకుడు, మండల స్థాయి నాయకుడు మన పార్టీలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుంది, మీరందరూ మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్మెంట్ చేయాలి, మన ఊరు రాజకీయాలు ఉంటే ఊరు కొరకు మనం డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము అన్నిటికీ కాంప్రమైజ్ అయినాం. మీ అమ్మ మరణానంతరం ఆ రోజు నీ బిడ్డని ఎనమని చేయనికే అడగలే, మీ వదినని మీ అన్న మల్లు అనంత్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మీ అన్నకే నువ్వు మోసం చేసినావు. ఆ రోజు మండల ఆఫీసులో నామినేషన్ మీ వదినే మల్లు సరస్వతమ్మ ఆమె నామినేషన్ వేస్తే నా భార్య మల్లు రామయ్య గారు కూడా నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసింది. తర్వాత మంత్రి ఎమ్మెల్యే గారి ఇంట్లో చర్చలు జరిపి అన్నీ చేసి మీ సొంతం అన్నకే నువ్వు మోసం చేసిన వ్యక్తివి నువ్వు. మా అన్న అయితే ఇబ్బంది పెడతాడు, నా బిడ్డని ఎనమని చేయాలని మంత్రి గారితో ఇదే అమరేందర్ రాజు గారి ద్వారా నీవు రాయబారం నడపడం జరిగింది. ఆ రోజు మా మండల్ కానీ మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గ్రామస్తుల న్యాయబద్ధంగా జరగలే. ఆ రోజు ఎలక్షన్ ఎనమన్స్ కాలే, ఓన్లీ ఎమ్మెల్యే గారి దయాదాక్షిణ్యాలతోన నాకు చెప్పడం కాబట్టి ఎనమన్స్ చేయడం జరిగింది. గ్రామస్తులు ఒప్పుకోలే, తీవ్రంగా వ్యతిరేకించిండ్రు. ఎందుకు ఇస్తావు వాళ్ళకు అవసరం లేదంటే మనకు డెవలప్మెంట్ చేసే నాయకుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక 1 ఇయర్కి ఒక సర్పంచ్ కోసం ఆయన చేసేది ఏముంటుంది, మనం కలిసికట్టుగా పార్టీని డెవలప్ చేయాలి, ఊరిని డెవలప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ రోజు నీవు ఒక ఎస్సీ ట్రాక్టర్ తీసుకున్నది నిజం కాదా? నీకు ఇదే శ్రీనివాస్ గౌడ్ ద్వారా హాస్పిటల్ బిల్లు 90,000 రూపాయలు విష్ణు జనార్దన్ హాస్పిటల్ కట్టి సహాయ సహకారాలు పొందింది నిజం కాదా? నీ అల్లుంది భూమి ఇదే మన కలెక్టరేట్లో ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకున్నది శ్రీనివాస్ గౌడ్ ద్వారా న్యాయం కాదా? నీకు ఇవన్నీ నిజం కావా? ఇవి అబద్ధాలు అయితే రేపు పొద్దుగాల మన్నెంకొండ టెంపుల్లో నేను ఉంటా, నీవు తప్పు అని నీవు నిరూపించు, నిజం అని నేను చూపించి మన్నెంకొండ స్వామి మీద ఒట్టేసి చెప్పుదాం. ఇవన్నీ అభండాలకు నీవు ఏదో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆయన అబద్ధాలు అన్నీ నాటకం ఆడి నీవు అబద్ధాలు, నీవు మండల స్థాయి నాయకుడవే కాదు, నువ్వు జిల్లా స్థాయి నీకు అదృష్టవశత్తు నీకు వారు భరించింది పోస్టు. అది ఒక మా నాయకుని గొప్పతనం. అది నీవు మండల స్థాయిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటే నీకు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక రైతు బంధు కోఆర్డినేషన్ కన్వీనర్ ఇవ్వడం జరిగింది, నీ బిడ్డను ఎనమన్ చేయడం జరిగింది. నీవు గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేస్తే గ్రామ పంచాయతీ బిల్లు వచ్చి లేదన్నావు. ఇదే పిఆర్లో రేపు పొద్దుగాల ఎవడేస్తూనే వస్తా తీసుకో 13 లక్షల రూపాయలు నీకు బిల్డింగ్ శాంక్షన్ ఉంటే 13 లక్షల రూపాయలు ఏ డేట్లో రికార్డ్ అయిందో కూడా క్లుప్తంగా నీకు వివరించి చూపిస్తా. నీకు బిల్లు రాలేదంటున్నావు, ఒకసారి ప్రూఫ్ చూసుకో. నీకు ఇల్లు లేదంటున్నావు, ఇల్లు ఎందుకు లేదు? ఇల్లు లేదా? శ్రీనివాస్ గౌడ్ దయాదాక్షిణాలతో నువ్వేమేం చేసుకున్నావు నీకు తెలియదా? నీ మనసాక్షి ఆత్మ పరిశీలన చేసుకో. నీవు మంత్రి గారి మీద నిరామలు చేసి నువ్వు రాష్ట్ర నాయకుడు అయితే కాదు, జిల్లా నాయక స్థాయి కాదు, నీ క్యాడర్ మొత్తం కింది స్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి నాయకుడిని ఎప్పుడే కానీ టార్గెట్ చేయకు. మా నాయకుని ద్వారా మన అభివృద్ధి కోటకద్ర గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో కోటకద్రలో చర్చించుకుంటావా, మన్నెంకొండ స్వామి టెంపుల్లో చేసుకుంటావా, నీ పార్టీ ఆఫీసులో చర్చించుకుంటావా, జిల్లా హెడ్ క్వార్టర్ల పత్రిక విలేకరుల సమక్షంలో చర్చించుకుంటావు దా. శ్రీనివాస్ గౌడ్ దానికి వస్తే ఖబర్దారుగా నీకు ఫోన్ ట్యాపింగ్ చేసే నాయకుడవా? నీవు రాష్ట్ర స్థాయి నాయకుడవా? నువ్వు జిల్లా ఎమ్మెల్యే క్యాండిడేట్వా? నీ ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరమా? నీకు అవసరమే లేదు. నీ వెనుక ఉన్న నీ అనుచరులతో నువ్వు మాట్లాడే లూజు మాటలే మాకు చెబితే ఒక పార్టీలో ఉండి వ్యక్తిగత దూషణలు కాదు, ఇట్లా ఒక పార్టీలో ఉండి ఒక కార్యకర్తకు మోసం చేయకు, ఇట్లాంటి ఇబ్బంది అవుతుందని హెచ్చరించడం రాజేశ్వర్ గౌడ్ గారి సమక్షంలో మా మండల నాయకుడు ఆయన కాబట్టి ఆయన సమక్షంలో ఎమ్మెల్యే గారు నిన్ను వ్యతిరేకించడం కాదు హెచ్చరించడం జరిగింది.
హెచ్చరించడం జరిగిన తర్వాత నీవేం చేసినావు? నా బట్ట బయారం ఈడ మొత్తం వెళ్ళిపోయింది, నా పరిస్థితి ఇంక ఈడ ఉండే, నేను ముందర పడగలేను కాబట్టి నేను వేరే పార్టీకి పోవడం కలిసి కాబట్టి ఆ కాంగ్రెస్లో పోయినావు. ఆ కాంగ్రెస్లో కూడా నీకు చెప్పుడు మాటల వల్లనే, శ్రీనివాస్ గౌడ్ మీద వ్యతిరేకత మాటలు చెప్పడం వల్లనే అయ్యో నీవు కూడా ఒక శ్రీనివాస్ గౌడ్ బాధ్యుడవా అని ప్రేడ్ చేసి నీకు ఆ పోస్టు దక్కింది. కానీ శ్రీనివాస్ గౌడ్ నీకు ఎక్కడ అన్యాయం చేయలేదు కాబట్టి ఈరోజు కూడా నేను చెప్పినాయి, మీరు నిరాధానం అయితే తప్పులైతే రేపు పొద్దుగాల 7 గ్రామన్న మేము వస్తాం, మా మండలి టీం కాదు మేము అందరం కూడా కూర్చొని మాట్లాడతాం. ఇవన్నీ తప్పులైతే ఇంకోటి ఆర్థిక సాయం కూడా నీకు ఎన్నో రకాల ఆర్థిక సాయం సార్ ఎమ్మెల్యే గారి ద్వారా పొందడం జరిగింది. నీవు కానీ నీ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక సాయం పొందినాం. మేము అధికార పార్టీలో ఉండి కూడా ఆర్థిక సాయాలు పొందకుంటే కూడా సార్ ఆ రోజు ఒకటే చెప్పి మన పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి కాబట్టి ఆయన మాటలతోనే మేము ఆచరించినాం కాబట్టి కలిసికట్టుగా ఆయనకు పనిచేసినాం. ఇది ఎంతసేపు అయినా కూడా తప్పు మాటలు మాట్లాడింది కాబట్టి బేషరతుగా నరసింహారెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.